హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ హాస్టల్ వార్డెన్ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 241 పోస్టులు అయితే ఉన్నాయి. డిగ్రీ, బీఈడి, డిఈడి చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో ఈ గవర్నమెంట్ జాబ్ గాని వచ్చిందంటే మీ లైఫ్ అనేది చాలా మారిపోతుందండి. ఇది ముఖ్యంగా ఒక గవర్నమెంట్ జాబ్ అని చెప్పడం కన్నా పిల్లలకు మీరు చేసేటటువంటి సేవ అని చెప్పుకోవడానికి బాగుంటుంది. సో చాలా మంచి నోటిఫికేషన్ ఇది. పూర్తి డీటెయిల్స్ చెప్తాను, చివరి వరకు చూడండి. టాపిక్లోకి వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేయండి. చూస్తున్నారు, లైక్ చేయకుండానే వెళ్ళిపోతున్నారు. మీ దగ్గర నుంచి నేను కోరుకునేది ఒక లైక్ మాత్రమే. నాకు అదొక అప్రిషియేషన్లా ఉంటుంది మీకోసం ఇంకా మంచి వీడియోస్ తీసుకురావడానికి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు, పక్కనే వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ లింక్ ఇచ్చాను, అందులో జాయిన్ అవ్వండి. నేను సిలబస్ అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్, క్వశ్చన్ పేపర్స్ అక్కడ షేర్ చేస్తూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, ముందుగా జాబ్ క్యాలెండర్లో ఇచ్చినటువంటి ఈ పోస్టుల గురించి చూద్దాము. జాబ్ క్యాలెండర్లో ఫేజ్ 2లో అంటే ఆగస్టు 15వ తేదీన మీకు హాస్టల్ వార్డెన్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ కానున్నాయి. ఇక్కడ హాస్టల్ వార్డెన్కి సంబంధించి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి 93 పోస్టులు, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి 48 పోస్టులు, అలాగే బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి 100 పోస్టులు అనేవి ఫిల్ చేయబోతున్నారు. ఒక డేట్ కూడా మనకి ఇచ్చారు, ఫేజ్ 2 ఆగస్టు 15th. జాబ్ క్యాలెండర్లో సెకండ్ ఫేజ్లో ఆగస్టు 15వ తేదీన మీకు హాస్టల్ వార్డెన్ సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్కి సంబంధించి నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. వీటిని ఏపీపీఎస్సీనే డైరెక్ట్గా రిక్రూట్మెంట్ అయితే చేయబోతుంది. అంటే ఏపీపీఎస్సీ నుంచే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఏపీపీఎస్సీ నుంచే మీకు క్వశ్చన్ పేపర్స్ అయినా కానీ, ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ అయినా కానీ, సిలబస్ మొత్తం ఏపీపీఎస్సీనే చూసుకుంటుందన్నమాట. అలాగే మనకి సోషల్ వెల్ఫేర్ ఏఎస్డబ్ల్యూఓ 11 పోస్టులు, ట్రైబల్ వెల్ఫేర్ నుంచి ఏటీడబ్ల్యూఓ 6 పోస్టులు అనేవి కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ హాస్టల్ వార్డెన్కి సంబంధించి ఈ 3 ఉద్యోగాలకు సంబంధించి చూద్దాం. సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్కి సంబంధించి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు, ఇది మనకి 2011వ సంవత్సరంలో ఏపీపీఎస్సీ నుంచి విడుదలైనటువంటి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ గ్రేడ్ 2 ఇన్ సోషల్ వెల్ఫేర్, అలాగే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 ఇన్ ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి విడుదలైన అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్. ఇందులో మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏమి ఇచ్చారో చూసారంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ గ్రేడ్ 2 ఇన్ ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ సబ్ సర్వీస్. సోషల్ వెల్ఫేర్కి సంబంధించి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2కి ఉండాల్సిన విద్యా అర్హతలు, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటంటే గ్రాడ్యుయేషన్ విత్ బీఎడ్ ఆర్ బీటీ, డిగ్రీ ఆఫ్ ఎనీ యూనివర్సిటీ ఆఫ్ ది ఇండియా ఎస్టాబ్లిష్డ్ ఆర్ ఇన్కార్పొరేటెడ్ అండర్ ఏ సెంట్రల్ యాక్ట్ ఆర్ స్టేట్ యాక్ట్ రికాగ్నైజ్డ్ బై ద యూజీసీ. అంటే గ్రాడ్యుయేషన్ విత్ బీఈడి అంటే డిగ్రీ తర్వాత ఎవరైతే బీఈడి చేశారో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, డిగ్రీ విత్ బీఈడి చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదా గ్రాడ్యుయేషన్ విత్ బీటీ, బీటీ అంటే బ్యాచిలర్ ఆఫ్ టీచింగ్ డిగ్రీ. ఓకేనా, బ్యాచిలర్ ఆఫ్ టీచింగ్ డిగ్రీ అనమాట. చాలామంది గ్రాడ్యుయేషన్ విత్ బీఈడి చేస్తుంటారు, వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు అనమాట సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పోస్టులన్నిటికీ. అలాగే నెక్స్ట్ చూడండి, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ గ్రేడ్ 2 ఇన్ ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ వెల్ఫేర్. ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించి, ట్రైబల్ అంటే ఏంటి, కొండ ప్రాంతాలు అనేసి. ఓకేనా, అక్కడ ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించి చూసుకుంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ అండ్ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ ఆర్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని మెన్షన్ చేశారు. అంటే డిగ్రీ ఉండాలి, ఆ తర్వాత డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ అంటే డిఎడ్ అనమాట, టీటీసీ అని అంటారు కదా, అది టీటీసీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, లేదా బీఈడి చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే సోషల్ వెల్ఫేర్లో టీటీసీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోలేరు. ఇక్కడ కంపల్సరీగా బీఈడి ఉండాలి, లేదా బీటీ ఉండాలి, బ్యాచిలర్ ఆఫ్ టీచింగ్ అయినా ఉండాలి. బట్ ఇక్కడ ట్రైబల్ వెల్ఫేర్లో మాత్రం టీటీసీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అయితే డిగ్రీ ఉండాలన్నమాట వాళ్ళకి. డిగ్రీ విత్ టీటీసీ లేదా డిగ్రీ విత్ బీఎడ్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించి. ఇక ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అండ్ సిలబస్ చూడండి.
ఎగ్జామ్ అనేది ఏంటంటే మీకు పేపర్ 1 జనరల్ స్టడీస్ ఉంటుంది, పేపర్ 2 కన్సర్న్ సబ్జెక్ట్ ఉంటుంది, అంటే ఎడ్యుకేషన్ సంబంధించిన సబ్జెక్ట్ ఉంటుంది. జనరల్ స్టడీస్కి సంబంధించి 150 క్వశ్చన్స్, 150 మార్క్స్, 150 మినిట్స్. ఇక ఎడ్యుకేషన్ పేపర్కి వచ్చేసి 150 క్వశ్చన్స్, 150 మార్క్స్, 150 మినిట్స్. టోటల్గా 300 మార్క్స్కి మీకు ఎగ్జామ్ అయితే ఉంటుంది. 2011లో ఈ విధంగా జరిగిందనమాట. ఓకేనా? సో సిలబస్ చూసుకుంటే మీకు జనరల్ స్టడీస్ ఇప్పుడు ఎలా అయితే ఉంటున్నదో అదే విధంగా జనరల్ స్టడీస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు ఏంటంటే పేపర్ 2 ఈ ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ ఉంది కదండి, ఓకేనా, అది ఏ మాత్రం మారలేదు ఇప్పటికీ కూడాను. ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ 4 యూనిట్స్ ఉంటాయి ఇక్కడ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్లో. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ సైకాలజీ, డిఎస్సికి చదువుతారు కదా, సేమ్ అక్కడ 5 మార్కులు చదువుతారు, ఇక్కడ 50 మార్కులకి చదువుతారు. ఓకేనా? సో ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఒక 50 మార్కులు, ఎడ్యుకేషనల్ సైకాలజీ ఒక 50 మార్కులు. నెక్స్ట్ ఇక్కడ కూడా ఒక 5 యూనిట్స్ అయితే ఉంటాయన్నమాట. ఎడ్యుకేషనల్ సైకాలజీ, ఇంట్రడక్షన్ టు ఎడ్యుకేషనల్ సైకాలజీ, గ్రోత్ అండ్ డెవలప్మెంట్, లెర్నింగ్, ఇండివిజువల్ డిఫరెన్సెస్ అండ్ ఇట్స్ అసెస్మెంట్, స్టాటిస్టిక్స్. నెక్స్ట్ ఇక థర్డ్ చాప్టర్ వచ్చేసి ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి ట్రెండ్స్. ఇక్కడ ఏంటంటే మీరు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ చదువుకుంటూ ఉండాలి. ఓకేనా? పైన ఉన్న 2 మాత్రం 2011 నుంచి ఇంకా ముందు నుంచే అలాగే ఉన్నాయి కానీ, సో ఈ ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనేది ఏంటంటే అప్డేట్ అవుతూ ఉంటుంది. కరెంట్ అఫైర్స్లో ఇది అప్డేట్ అవుతూ ఉంటుందన్నమాట. సో మనం ఉన్నదే చదివేది కాదు, ప్రజెంట్ ఏం జరుగుతుంది, ట్రెండ్స్ ఏం జరుగుతున్నాయి ఎడ్యుకేషన్లో అనేది మనం చూసుకొని ఈ మొత్తం ఎన్ని అంటే 16 యూనిట్స్ ఉంటాయి అన్నమాట ఇందులో. ఓకేనా? 16 యూనిట్స్ అయితే ఉంటాయి. యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి తీసుకొని రికమెండేషన్స్ ఆఫ్ వేరియస్ ఎడ్యుకేషన్ కమిషన్స్ అండ్ కమిటీస్ వరకు ఉంటుందన్నమాట. సో ఇదేంటంటే మీరు అప్డేటెడ్గా చదువుకోవాలి. పైన ఉన్నవంతా బుక్లో ఉన్నట్టు చదువుకుంటే సరిపోతుంది, కానీ అది మాత్రం మీరేంటంటే అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ చదువుకోవాలి. సో ఈ విధంగా మనకి సిలబస్ అండ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఉంటుంది. ఇప్పుడు నేను మీకు 2016లో వచ్చినటువంటి నోటిఫికేషన్ గురించి చెప్తాను. ఇది కూడా మనకి ఏపీపీఎస్సీ నుంచి విడుదలైనటువంటి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2కి సంబంధించి బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి. ఇందాక సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ చెప్పాను కదా, ఇది వచ్చేసి ఏంటంటే బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి 2016లో వచ్చినటువంటి నోటిఫికేషన్. సో ఇక్కడ కూడా మీకు చూసుకుంటే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 ఇన్ ఆంధ్రప్రదేశ్ బీసీ వెల్ఫేర్ సబార్డినేట్ సర్వీసెస్. దీనికి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే గ్రాడ్యుయేషన్ విత్ బీఈడి, గ్రాడ్యుయేషన్తో పాటు బీఈడి ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ ట్రైబల్ వెల్ఫేర్కి మాత్రమే టీటీసీ అండి, మిగతా వాటికి గ్రాడ్యుయేషన్ విత్ బీఈడి ఉంటేనే మీరు అప్లై చేసుకోగలరు. ఇక ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అలాగే సిలబస్ ఏమైనా చేంజ్ అయిందా అంటే మనకి 2016లో ప్రిలిమ్స్ అయితే పెట్టారు, స్క్రీనింగ్ టెస్ట్ పెట్టడం జరిగింది. బట్ ఇప్పుడు మ్యాక్సిమం స్క్రీనింగ్ టెస్ట్ అయితే పెట్టట్లేదండి ఏపీపీఎస్సీ, డైరెక్ట్గా మెయిన్స్ అయితే పెట్టేస్తుంది. కాబట్టి ఎందుకంటే ఒక పోస్ట్కి 200+ క్యాండిడేట్స్ కానీ అప్లై చేస్తేనే, అది కూడా ఏపీపీఎస్సీ పెడదాము అని ప్రిలిమ్స్ అనుకుంటేనే వాళ్ళు పెడుతున్నారు, లేకపోతే డైరెక్ట్గా మెయిన్స్ అయితే పెట్టడం జరుగుతుంది. కాబట్టి 2016లో అయితే మాత్రం ఈ పోస్ట్కి ప్రిలిమ్స్ పెట్టారు, 150 క్వశ్చన్స్, 150 నిమిషాలు టైం ఇచ్చి పెట్టడం జరిగిందనమాట, 150 మార్కులకి. ఇక మెయిన్స్ ఎగ్జామినేషన్ అయితే ఇప్పుడు కూడా పెడతారు, ప్రిలిమ్స్ అయితే మ్యాక్సిమం పెట్టరు. సో ప్రిలిమ్స్ అనేది పక్కన పెట్టండి. పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1 జనరల్ స్టడీస్ 150 క్వశ్చన్, 150 మార్కులు, 150 నిమిషాలు. పేపర్ 2 ఎడ్యుకేషన్ సబ్జెక్టు 150 క్వశ్చన్, 150 మార్కులు, 150 నిమిషాలు. టోటల్గా 300 మార్కులకి మీకు పేపర్ 1 అండ్ పేపర్ 2 ఉంటుంది. పేపర్ 1 అనేది ఏంటి మనకు తెలిసిందే కదా, పేపర్ 1 అనేది ఏంటిదండి, జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. ఇక పేపర్ 2 వచ్చేసి ఏం మారలేదు, ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషనల్ సైకాలజీ అండ్ మీకు ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్, సేమ్ అవే టాపిక్స్ అవే మొత్తం. కాబట్టి ఇదండి మనకి ఓవరాల్గా ఈ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లకు సంబంధించి మొత్తం డీటెయిల్స్. సో ఏజ్ లిమిట్ అనేది 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. ఏజ్లో రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ వాళ్ళకి. ఓకేనా? ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే 5 ఇయర్స్ వరకు, ఓబీసీకి అయితే 3 ఇయర్స్ వరకు, ఈ విధంగా ఏజ్లో రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, శాలరీ డీటెయిల్స్ చూడండి. లేటెస్ట్ శాలరీ ఆర్పిఎస్ 2022 రీసెంట్ నోటిఫికేషన్స్ ప్రకారం మనం చూసుకుంటే బేసిక్ పే అనేది 37,640 రూపీస్ టు 1,15,500 రూపీస్తో మీకు బేసిక్ పే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ వరకు వెళ్తుందన్నమాట బేసిక్ పే అనేది. ఓకేనా? సో ఇది కొత్త పే స్కేల్ అండి, 2022 రివిజన్ తర్వాత వచ్చిందనమాట. ఓల్డ్ శాలరీ ప్రీవియస్ నోటిఫికేషన్లు మీరు చూసుకుంటే
24,400 రూపాయలు అయితే ఉన్నదనమాట బేసిక్ పే. అది 71,510 రూపాయల వరకు అయితే వెళ్ళేది. బట్ ఇప్పుడు మనకి పెరిగిందనమాట న్యూ స్కేల్ ప్రకారం. సో ఇప్పుడు డిపార్ట్మెంట్ వైజ్ మీకు శాలరీ డీటెయిల్స్ చూద్దాము. బీసీ వెల్ఫేర్ మేల్ అండ్ ఫీమేల్ చూసుకుంటే 37,640 రూపీస్ నుంచి మీకు స్టార్ట్ అయ్యి 1,15,500 వరకు మీకు ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది బేసిక్ పే అనేది. ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించి కూడా చూసుకుంటే 37,640 రూపాయల నుంచి 1,15,500 వరకు వెళ్తుందన్నమాట. సో సోషల్ వెల్ఫేర్కి సంబంధించి కూడా అంతే 37,640 నుంచి 1,15,500 రూపాయల వరకు మీకు బేసిక్ పే అయితే ఉంటుంది. సో మీకు ఇన్ హ్యాండ్ శాలరీ అంటే బేసిక్ పే 37,640 రూపాయల నుండి అయితే ఉంటుంది. డిఏ, హెచ్ఆర్ఐ అలవెన్సెస్ కలుపుకొని 50 నుంచి 65K పర్ మంత్ అయితే స్టార్టింగ్ మీకు రావడం జరుగుతుంది. ఓకేనా? కాబట్టి ఈ విధంగా మీకు బేసిక్ పే అయితే ఉంటుంది. 37,640 రూపాయలతో మీకు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్గా మీరు స్టార్ట్ చేయవచ్చు మీ లైఫ్ని. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మనకి ఈ జాబ్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్. సో అఫీషియల్ నోటిఫికేషన్ మీకు ఆగస్టు 15వ తేదీన అయితే విడుదలవుతుంది. ఇది మొత్తం నేను మీకు ప్రీవియస్ నోటిఫికేషన్స్ అయితే మీకు చెప్పడం జరిగింది, ఎందుకంటే ఇప్పటి నుంచి మీరు ప్రిపేర్ అవుతారు కాబట్టి. సో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తున్నాను. మన టెలిగ్రామ్ ఛానల్లో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ హాస్టల్ వార్డెన్కి సంబంధించి నేను అక్కడ అప్లోడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి హ్యాపీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? అలాగే సిలబస్కు PDF కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్లోనే అప్లోడ్ చేస్తాను. అవి కూడా డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.